హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సంబంధించి గ్రూప్ 2 సిలబస్ వచ్చేసింది. ఈ గ్రూప్ 2లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఏపీ ఎకానమీ. ఈ ఏపీ ఎకానమీలో మనం ఎంత కష్టపడితే అంత మంచి మార్కులు సాధించవచ్చు. వేరే వారికి మనకి తేడా ఏంటంటే ఈ ఏపీ ఎకానమీనే తేడా. ఎవరైతే ఏపీ ఎకానమీలో బాగా కష్టపడతారో వారికి మంచి కొద్దిగా ప్లస్ పాయింటే అని చెప్పవచ్చు. ముఖ్యంగా సిలబస్ అనేది అందరికీ తెలిసిందే. అందులో ఫస్ట్ లెసన్ ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి వివరణ, కొద్ది బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ మాకెందుకు అని చాలామంది అనుకోవచ్చు, కానీ స్టార్టింగ్ బేసిక్ నేర్చుకున్న తర్వాతే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే యాస్పిరెంట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ యొక్క విడిపోయిన తర్వాత 13 జిల్లాలు 1,62,970 చదరపు కిలోమీటర్లు అనేది ఉంది. ఇది ముంపు మండలాలతో సహా అయితే ఈ విస్తీర్ణంగా చెప్పవచ్చు. ఏపీ విస్తీర్ణం పరంగా 7వ స్థానంలోకి వచ్చింది. అది ఎప్పుడప్ప అంటే జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత అది 7వ స్థానంలోకి రావడం జరిగింది. తీరరేఖ పరంగా అయితే 2వ అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెప్పవచ్చు. 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రాల పరంగా అయితే మొదటి స్థానంలో ఉన్నది గుజరాత్. అది 1,215 కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో 974 కిలోమీటర్లతో తీరరేఖ కలిగి ఉందన్నమాట. దేశం మొత్తం మీద మనం ఇప్పుడైతే రాష్ట్రాల పరంగా చర్చించుకున్నాం. దేశం మొత్తం మీద అయితే 3వ స్థానంలో ఉంది. అది ఎలా అంటే కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా అయితే 3వ స్థానంలోకి వస్తుంది. అండమాన్ నికోబార్ అది మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. 1962 కిలోమీటర్ల పొడవుతో అండమాన్ నికోబార్ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. దేశం మొత్తం మీద రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి కలుపుకుంటే 1962 కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఇది అండమాన్ నికోబార్ అనేది మొదటి స్థానంలో వస్తుంది. రేపు 2వ స్థానంలోకి గుజరాత్ వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లతో 3వ స్థానంలో చేరుకుంటుంది అన్నమాట. జనాభా పరంగా చూస్తే 10వ అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చు. అధికారిక భాష అయితే తెలుగు. చారిత్రక ఆధారాల పరంగా మొదటగా వాడిన పదం నాగబు. ఈ నాగబు అనే పదం అమరావతి స్తూపం నుండి తీసుకునబడింది. మన ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం మీద భారతదేశం యొక్క ద్వీపకల్పంలో ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ వైపున ఉంది అని అడుగుతారు. అప్పుడు మన భారతదేశం దక్షిణ భాగంలో ఉంది అని చెప్పవలసి ఉంటుంది. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది దక్షిణ భాగంలో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ని లిటోరల్ ప్రాంతం అని కూడా పిలుస్తారు. లిటోరల్ ప్రాంతం అంటే తీరరేఖ కలిగిన ప్రాంతంగా చెప్పవచ్చు. మనం ఇందాకనే చర్చించుకున్నాం. విస్తీర్ణం పరంగా అయితే 7వ స్థానంలో ఉంది. అది జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత 7వ స్థానంలోకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యం అంటే కూచిపూడి అని చెప్పాలి. కూచిపూడి నాట్యాన్ని రూపొందించిన వ్యక్తి సిద్ధేంద్ర యోగి. ఆంధ్రప్రదేశ్ యొక్క అధికార చిహ్నం వచ్చేసి పూర్ణ కుంభం. దీన్నే పూర్ణ ఘటిక అని పిలుస్తారు. ఈ పూర్ణ కుంభాన్ని ఈ ధిమిక అనే చర్మకారుడు అమరావతి స్తూపానికి సతీ సమేతంగా వచ్చి సమర్పించాడన్న. గేయం వచ్చేసి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయాన్ని రచించింది శంకరంబాడి సుందరాచార్య. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు వచ్చేసి కృష్ణ జింక. అదే తెలంగాణకైతే మచ్చల జింక. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి రామచిలుక. ఆంధ్రప్రదేశ్ యొక్క పుష్పం మల్లెపువ్వు, తెలంగాణకి తంగిడి పువ్వు. రాష్ట్ర ఫలం మామిడి పండు. రాష్ట్ర వృక్షం వేప చెట్టు, తెలంగాణకి జమ్మి చెట్టు. రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక అనుక్రమం ఒకసారి తెలుసుకుంటే, ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషి వలన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రంలో మనది మొదటిది. ఇది 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. ఈ ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించుకోవాలంటే 1948లో హైదరాబాద్ రాష్ట్రం అనేది కూడా ఉంది. ఆ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆపరేషన్ పోలో అనే ప్రక్రియ ద్వారా రాజ సంస్థానాల నుంచి దీన్ని రాష్ట్రంగా మార్చి హైదరాబాద్ రాష్ట్రంగా చేర్చారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి 11 జిల్లాలు ఉండేవి. హైదరాబాద్ రాష్ట్రంలో వచ్చేసి 8 జిల్లాలు ఉండేవి. 1953లో ఖమ్మం చేరికతో హైదరాబాద్ రాష్ట్రంలో మరొక జిల్లా చేరింది. అప్పటికి 9 జిల్లాలుగా హైదరాబాద్ రాష్ట్రం అనేది ఉండసాగిందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ని పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా హైదరాబాద్ రాష్ట్రాన్ని అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. 1956 నవంబర్ 1వ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య 9 జిల్లాలు మరియు 11 జిల్లాలు, మొత్తం 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్తగా 3 జిల్లాలను క్రమేపీ చేరాయి. మొదటగా 1970లో ప్రకాశం జిల్లా 21 జిల్లాగా ఏర్పడింది. 1978లో రంగారెడ్డి 22వ జిల్లాగా ఏర్పాటు చెందింది. 1979లో విజయనగరం అనేది 23 జిల్లాగా ఏర్పడింది అన్నమాట. అంటే మొత్తం మీద 1979 నాటికి మన ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల సంఖ్య 23కి చేరింది. 1979 నుంచి 2014 వరకు మన ఆంధ్రప్రదేశ్ని మూడు భాగాలుగా చెప్పుకునేవారు. తెలంగాణ వచ్చేసి 10 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, కోస్తా 9 జిల్లాలు, మొత్తం 3 కలిసి 23 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రంగా కొనసాగుతూ ఉండేది. 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 వేరు రాష్ట్రాలుగా విడిపోయాయి. అప్పుడు 10+13 అంటే 10 జిల్లాలు వచ్చేసి తెలంగాణకి, 13 జిల్లాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి 2 రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. కోస్తాంధ్రలో విజయనగరం అనేది 14వ అతిపెద్ద నగరంగా భారతదేశంలోని గుర్తింపు పొందింది. పోలవరం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ముంపు మండలాలు అనేవి చేరాయి. 17వ తారీఖు జూలై 2014వ సంవత్సరంలో 327 గ్రామాలు అనేవి ఈ ఆంధ్రప్రదేశ్లో చేరినట్లు సమాచారం. ఈ 7 ముంపు మండలాల యొక్క విస్తీర్ణం ఎంతంటే 2763 చదరపు కిలోమీటర్లు. ఈ 7 మండలాల్లో 5 మండలాలు అనేవి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో చేరడం జరిగింది. మిగిలిన 2 మండలాలు పాక్షికంగా చేరాయి. పూర్తిగా చేరిన మండలాల్లో వచ్చేసి వరరామచంద్రాపురం, దాన్నే విఆర్పురం అంటారు. తర్వాత 2 వేలేరుపాడు, 3 కూనవరం,
4 కుమునూరు, 5 చింతూరు. ఈ 5 పూర్తిగా చేరిన మండలాలుగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చేరిన మండలాలుగా చెప్పుకోవచ్చు. దీనికి ఒక కోడ్ ఉంది, V²K²C. అంటే V² అంటే వరరామచంద్రాపురం, వేలేరుపాడు, K² అంటే కుమునూరు, కూనవరం, C అంటే చింతూరు. పాక్షికంగా చేరినవి 2 మండలాలను చెప్పుకున్నాం కదా, అవి B² అంటే బుర్గంపహాడ్, భద్రాచలం. బుర్గంపహాడ్, భద్రాచలం. ఆంధ్రప్రదేశ్ అనేది 2014 ముందు రాష్ట్రాల విస్తీర్ణం పరంగా అయితే 28 రాష్ట్రాలు ఉంటే అందులో 4వ రాష్ట్రంగా ఉండేది. 2014 తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం 29 రాష్ట్రాలు అయ్యాయి. ఈ 29 రాష్ట్రాల్లో భాగంగా అప్పుడు 8వ స్థానంలోకి వచ్చిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉన్నప్పుడు తెలంగాణ అనేది 12వ స్థానంలో ఉండేది. జమ్మూ కాశ్మీర్ అనేది 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం అనేది మెరుగుపడి 7వ స్థానానికి చేరుకుంది. అప్పుడు దేశం మొత్తం మీద రాష్ట్రాల సంఖ్య 28కి చేరుకుంది. ఎందుకంటే అక్కడ కేంద్రపాలిత ప్రాంతాలుగా 2గా విడిపోయాయి. జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయినప్పుడు అప్పుడు 29 రాష్ట్రాలుగా ఉన్న దేశం తిరిగి 28 రాష్ట్రాలకు సంఖ్యకు చేరుకుంది. 5వ స్థానంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ పూర్తిగా నిషేధించబడి కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలోకి చేరుకుంది. ఆ 5వ స్థానాన్ని గుజరాత్ అనేది ఆక్రమించింది. క్రమేపీ 6వ స్థానంలో కర్ణాటక, 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రావడం జరిగిందనమాట. అప్పుడు 11వ స్థానంలోకి తెలంగాణ వెళ్ళింది. మొదటి స్థానంలో రాజస్థాన్, 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో మహారాష్ట్ర, 4వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 5వ స్థానంలో గుజరాత్, 6వ స్థానంలో కర్ణాటక, 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 8వ స్థానంలో ఒడిస్సా, 9వ స్థానంలో ఛత్తీస్గఢ్, 10వ స్థానంలో తమిళనాడు, 11వ స్థానంలో తెలంగాణ అనేవి వరుసగా చెప్పుకోవచ్చు.